హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టొమాటో అండ్ ఆనియన్ కర్రీ 20 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ లంచ్ బాక్స్ రెసిపీ. ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కొరియాండర్ యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఎర్రగా వేయించుకోవాలి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకొని ఆనియన్స్ ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకోవాలి. రెసిపీ 20 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. నేను 1 బిగ్ ఆనియన్ తీసుకున్నాను అండ్ 4 టొమాటోస్ మీడియం సైజ్వి. ఆనియన్స్ కన్నా టొమాటోస్ ఎక్కువ ఉండాలి, అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ త్వరగా కుక్ అయిపోతాయి. అండ్ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. టొమాటోల నుంచి వాటర్ బయటకు వస్తుంది. అండ్ 2 to 3 మినిట్స్ తర్వాత వాటర్ బయటకు వస్తుంది. అండ్ ఒకసారి మిక్స్ చేసుకొని కారం అండ్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ కారం అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వేయించుకోవాలి. కారంలోనే పచ్చివాసన పోతుంది. అండ్ తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను టొమాటోస్ అన్నీ కుక్ అవ్వడం కోసం. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం కారం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి, లేదంటే బాటమ్కి స్టిక్ అయిపోతుంది. వాటర్ అంతా ఆవిరైపోయి దగ్గరగా అయిపోతుంది కర్రీ, అంతవరకు కుక్ చేసుకోవాలి. గరిటెతో టొమాటోస్ని ప్రెస్ చేస్తూ ఉండండి మిక్స్ చేస్తున్నప్పుడు. టొమాటో నుంచి వాటర్ బయటకు వచ్చి కుక్ అవుతుంది. ఇప్పుడు చూసారా, ముందు కన్నా ఇప్పుడు తగ్గిపోయింది కర్రీ. గరిటెతో అలాగా ప్రెస్ చేస్తూ ఉంటే టొమాటో నుంచి వాటర్ బయటకు వచ్చి కూర బాగుంటుంది. నెక్స్ట్ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెస్ట్ కాంబినేషన్ రైస్, దోసాస్ అండ్ చపాతీతో తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.